ఆల్రైట్, ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా క్యూ లైన్లు, బారులు తీరిన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే ఓటర్ల చైతన్యానికి సాల్యూట్ చేయాల్సిందే. పెద్ద ఎత్తున క్యూ లైన్లు, బారులు తీరి మనకి కనిపిస్తున్నాయి. మహిళలు, వృద్ధులు, యువకులు మొత్తం అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. చైతన్యవంతమై ఓట్లేస్తున్నారు. ఒక్క చోటని కాదు, ఏపీలో ఎక్కడ ఏ పోలింగ్ బూత్లలో చూసినా కూడా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా ఓపిక్గా, టైం పడుతున్నప్పటికీ కూడా చాలా ఓపిక్గా ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఓపిక్గా నుంచుని తమ వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేసి ఓటు వేసి మరీ వెళ్తున్నారు. ఎందుకంటే అంతంత సుదూర ప్రాంతాల నుంచి కొన్ని గంటల పాటు కష్టపడి ట్రావెల్ చేసి వెళ్ళిందే ఈరోజు ఓపిక్గా వెయిట్ చేసి మరి ఓటు వేయడానికి. సో ప్రస్తుతం అందరూ కూడా తమ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి ఓట్ చేసి వెనక్కి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అనేక చోట్ల ఓటర్లకు ఇబ్బంది కలగకుండా కొన్ని చోట్ల ఏర్పాట్లు కూడా చేశారు. కొన్ని చోట్ల ఎండ కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇది పదే పదే చేసే పని కాదు, 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం కాబట్టి చాలా ఓపిక్గా ఓటర్లంతా ఎండలో కూడా నుంచి ఓట్లు వేసేందుకు రెడీ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సత్యనారాయణపురం, తిరుపతి సత్యనారాయణపురం నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఎండ వేడిమికి మహిళలు తమ కొంగు నెత్తి మీద నుంచి వేసుకుని ఎండ తగలకుండా ఒక పక్కకు వెళ్లి నుంచుని తమ వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చెదురుమదురు ఘటనలు, 1-2 ఘటనలు మినహా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఆఖరికి ఈవీఎంలు మొరాయించే సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేసే విధంగా ఎక్కడికక్కడే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓకే, మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఓటర్ల చైతన్యం ఎలా వెల్లువెత్తిందో. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఏలూరు, అనంతపురం, కడప, కర్నూలు, గ్రామం లేదు, అర్బన్ లేదు, సెమీ అర్బన్ లేదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఓటర్లు పోటెత్తారు. వెల్లుబలా తరలి వచ్చి ఓట్లేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? ఎండ్ ఆఫ్ ద డే ఎంత పోలింగ్ పర్సంటేజ్ రాబోతోంది? లాస్ట్ టైమే 2019లో చరిత్రాత్మకమైన టర్నౌట్ రికార్డ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఆల్మోస్ట్ 80% తోటి ఇప్పుడు ఆ 80% దాటి వెళ్ళిపోతుందా? ఎంత నమోదు అవుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు 11 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే చాలా బాగా కనిపిస్తోంది. రాను రాను సాయంత్రం ఇంకో గంట పెంచారు కాబట్టి యూజువల్ టైం కంటే కూడా 5 గంటల కంటే ఇంకో గంట పెంచి 6 వరకు ఇచ్చారు. అలాగే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఏ టైం అయినా సరే, రాత్రి 8, 9, 10 అయినా సరే, ఒకవేళ క్యూ లైన్లో అంతమంది కనుక ఎక్కువ వెయిట్ చేసి ఉంటే చివరి ఓటర్ వరకు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఆల్ టైమ్ హై రికార్డు సృష్టిస్తుందని చెప్పి ఈ పెరుగుతున్న పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్ కాబోతుందో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఓటర్లలో చైతన్యం మాత్రం మనం పదే పదే చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ స్థాయిలో నిజంగా పోల్ పర్సెంట్ నమోదవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఎస్, లాస్ట్ టైం ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేశారు, కానీ ఈసారి ఎలా ఉంటుందని ఒక టెన్షన్ అయితే ఉంది. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఓటర్లు ఏ స్థాయిలో పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరుతున్నారో మనం చూస్తున్నాం. మహిళలు, వృద్ధులు, అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ కావచ్చు, పురుష ఓటర్లు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి తమ బాధ్యతగా ఓటు వేసి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉదయం 11 గంటల వరకు 23% పోలింగ్ నమోదైంది. సత్య, 11 గంటల వరకు 23% అంటే ఎలా చూడొచ్చు? ఇట్స్ వెరీ గుడ్ టర్న్అవుట్ ప్రత్యూష. ఎందుకంటే మొదటి గంట యాక్చువల్గా చాలా లెథాజిక్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సెట్ రైట్ అవ్వడానికి వాటికి వీటికి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత నుంచే పోటెత్తుతూ ఉంటారు. అండ్ నిజానికి బిట్వీన్ 11 to 1, ఎందుకంటే ఎవ్రీ 2 అవర్స్కి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈసీ టర్న్అవుట్ని 11 to 1లో మనకి హాఫ్ ఆఫ్ ది పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పటిదాకా వచ్చిన దాన్ని బట్టి ఈజీగా మనం ఒక అంచనాకు రావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే